చేసుకోవాలి. అందుకనే పరలోక ప్రార్థనలో మనం ఖచ్చితంగా మనం ఒక విషయము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. మా రుణస్తులను మేము క్షమించాలి, మా పాపములను కూడా క్షమించండి అని అంటాం. మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే మన పాపములు క్షమించబడాలి. దేవునికి దగ్గర కావాలంటే మన పాపములు క్షమించబడాలి. మన యొక్క స్థితి మారాలి అని అంటే, దేవుని ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా మనం కావాలి అని అంటే మన పాపములు విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఉపవాసములో దేవుడు అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథము 58వ వచనం, యెషయా గ్రంథం 58వ వచనంలో దేవుడు ఉపవాసములో ఏం చేస్తాడో ఇక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. 6వ వచనము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనములో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపవాసంలో ఏమవుతుందని అంటే, దుర్మార్గులు అపవాది కట్టినటువంటి నీ జీవితంలో ఆయన కట్లు మొత్తము దేవుడు విరగొడతాడు. అయితే దేవుడు అంటున్నాడు, కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీవు ఉపవాసములో నీ యొక్క శ్రమలను బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి కూడా దేవుని వైపు తిరిగి మొరపెడితే దేవుడు అంటూ ఉన్నాడు, అపవాది నీ జీవితంలో ఎదగకుండా కట్టినటువంటి కట్లను, నీ జీవితంలో ఎదుగుదల లేకుండా చేసినటువంటి కట్లను, నీకు గర్భఫలం లేకుండా, ఉద్యోగం లేకుండా చేసిన కష్టము నీకు కనబడకుండా చేసినటువంటి అపవాది కట్లను ఆయన విప్పుతాడట. కాడిమాను మోకులు అనంటే, కాడిమాను మోకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు. అయితే ఎద్దులు ఆ బండి మొయ్యాలి అనంటే, ఎద్దులు ఆ యొక్క దున్నాలి అనంటే దాని మెడల మీద ఏముంటుంది? కాడిమాను ఉంటుంది. కాడిమాను ఎప్పుడు బరువుగా ఉంటుంది దానికి. ఎప్పుడైతే కాడిమాను తీసేస్తారో దానికి బరువు తగ్గిపోయి సులువుగా ఉంటుంది. అందుకని మన పరిస్థితులనే కాడిమాను మన జీవితంలో మోస్తూ ఉన్నాము. ఎప్పుడు ఇవి తీసివేయబడతాయంటే, నీవు ఉపవాసము చేసినప్పుడు దేవుడు ఆ మేకులు విప్పి ఆ కాడిమానును తీసివేస్తాడు. బాధింపబడిన వారిని విడిపిస్తాడు. ప్రతి కాడిని విరగొడతాడట దేవుడు. నీవు ప్రార్థనలో ఉండి విశ్వాసంతో నీవు ఉపవాసంలో ప్రార్థన చేస్తే నీ మీద ఉన్నటువంటి ప్రతి కాడిని దేవుడు విరగొడతాడట. ఇదే నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం అని దేవుడు అంటూ ఉన్నాడు. నీవు ఉపవాసము చేస్తే ఇవన్నీ నీ నుండి తొలగిపోవాలి. అట్టి ఉపవాసం మనం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే 7-8 వచనాలకు కూడా నీ ఉపవాసం ఎలా ఉండాలో కూడా దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ ఉపవాసము నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎప్పుడైతే నీ ఉపవాసము పరిపూర్ణము కావాలనంటే ఇవి అన్ని కార్యాలు మీరు చేయాలి. నీవు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటున్నావు, ఆ ఆహారము బీదలకి, ఆకలి కొనిన వారికి పెట్టాలి. మరి నీ రక్త సంబంధికి ఎక్కడైనా, నీ పొరుగు వారికే కానీ, నీ కుటుంబ సభ్యులకే కానీ, నీకు ఎక్కడ ఉన్నా కానీ నీకు విరోధముగా ఎవరున్నను, నీ శత్రువులు ఎవరున్నను వారికి నీ ముఖము తిప్పకుండా వారితో సమాధాన పడాలి అని చెప్పి కూడా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి దిక్కుమాలిన బీదలను కూడా నీ ఇంటిని చేర్చుకొనుటకు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఉపవాసంలో ఉంటే ఇట్టి కార్యాలు కూడా చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే మరి ఒక విషయం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. 9-10 కూడా చదవండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి
మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యాకోబు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, దేవుని వైపు తిరగండి, అప్పుడు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ దేవుడు కింద వచనాలు చూసినట్లయితే, మనము పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మీ చేతులను శుభ్రం చేసుకొనుడి అంటే మన చేతులతోటి శారీరకంగా చేసినటువంటి ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకున్నాడు అంటే మన హృదయమందు, తలంపుల యందు, ఆలోచన యందు చేసినటువంటి ప్రతి పాపమును కూడా మనం కడుక్కోవాలి. అదే దేవుడు ఉపవాసంలో కోరుకుంటా ఉన్నాడు. ఉపవాసంలో ఉన్నప్పుడు మనలో తగ్గింపు రావాలి, ఉపవాసంలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధులుగా మారాలి, ఉపవాసంలో ఉన్నప్పుడు మన యొక్క కష్టాలు, నిందలు, వేదనలు అన్నీ కూడా తీరిపోవాలి. అప్పుడు ఆ విధంగా దేవునికి ఉపవాసం చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 55:6-7 చూసినట్లయితే, యెహోవా దొరకు కాలమున వెతుకుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఇంకా కొన్ని రోజులే ఈ అంత్య దినాల్లో దేవుడు ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, పాపములు కడిగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రాకడ వచ్చిన తర్వాత ఆయన రాకడను చూసి అనేకులట రొమ్మును కొట్టుకుంటారట. అయ్యో నేను రక్షింపబడబోతుని, సువార్త నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దేవుని వైపు తిరగకపోతునని రొమ్ములు కొట్టుకొని ఏడుస్తారట. కానీ అప్పుడు ఎవరికి అవకాశం లేదు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన దొరుకు కాలంలోనే మీరు వెతకండి. ఆయన ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడు, మనకి పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, పరలోక రాజ్య నివాసులుగా సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే మీరు మనస్సు మార్చుకొని ఆయన వైపు తిరగండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను వెతకండి అని చెప్పేసి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలోనూ ఆయనను వెతకాలి, ప్రార్థనలో ఆయనను వెతకాలి, కష్టాల్లో ఆయనను వెతకాలి, సుఖములో వెతకాలి. అన్ని విషయాల్లో ఆయనను వెతుకుతూ ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మనము దేవుని యొక్క స్వారూప్యంలో పరిపూర్ణతలోకి మనం వస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13-15 వరకు చదవండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14, 15, 16. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. మొదటగా ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుడు నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి మొదటగా చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విందును. మొదటగా ఏం చేయాలి? మనం పాపములు విడిచిపెట్టిన తర్వాత, చెడు మార్గములు విడిచిపెట్టిన తర్వాత ఆకాశము నుండి మన ప్రార్థనలు వింటాడు ఆయన. మనం ఎప్పుడైతే పాపులుగా ఉండి, దోషులుగా ఉండి, అతిక్రమముల్లో ఉండి ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ దేవుడు వినడు. ఆ యొక్క ప్రార్థనలకు ఈ యొక్క పాపము అడ్డుగా ఉంటుంది. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ చెడు మార్గములను విడిచిపెట్టి మీరు ప్రార్థన చేసిన ఎడల నేను ఆకాశం నుండి మీ ప్రార్థన విని అప్పుడు మీ పాపములను క్షమిస్తాను. కొందరు మొదటగా ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క పాపముల నిమిత్తము ప్రార్థన చేయరు. అంటే వారు చేసినటువంటి పొరపాట్ల నిమిత్తం ప్రార్థన చేయకుండా, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అట్లయిపోవాలి, ఇట్లయిపోవాలి, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అంటారు. కానీ మొదటగా తనను తాను పరీక్షించుకోరు. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకొని, అవును నేను చేసిన పొరపాటు ఉంది, తెలిసి తెలియక చేశాను, మరొకసారి చేయకుండా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా, నేను ఈ విధంగా ఉన్నాను, నేను తగ్గించుకుంటున్నానయ్యా, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడని ఆయన సన్నిధిలో మోకరించి తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గంలో విడిచిపెడితే
అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనల్ని ఆకాశము నుండి ఆయన ఆశీర్వదిస్తాడు. మరి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించునని దేవుడు అంటూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆయన వైపు చూసి ప్రార్థన చేయాలి. మన తప్పుదములు ఏమున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. అందరూ ఉపవాసం అనగానే అనుకుంటూ ఉంటారు, కేవలం ఒక పూట భోజనం చేయకుండా ఏదో ప్రార్థన చేసుకుంటుంటే కార్యాలు జరిగిపోతాయి అనుకుంటారు. కాదు, లేదు. ఎప్పుడైతే దానికి ఒక క్రమం ఉంటుంది, ఏది చేయాలన్నా ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని అనుసరించి మనం నడుచుకుంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. కడుపు మానబెట్టుకొని ఎన్నిసార్లు దేవా 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 అన్నా కానీ కాదు. దేవుడు అంటాడు, దేవా దేవా అని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పరలోకం చేరుతాడు. పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి చేరడానికి అవకాశం ఉంది. పాపము చేసి ప్రార్థన చేసే అవకాశం లేదు పరలోకానికి. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, మొదటగా ఉపవాసము చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మన పాపములు విడిచిపెట్టాలి. ఇన్ని రోజులుగా మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసిన పొరపాట్లన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, మోకరించి అడగాలి. దేవా, నా పొరపాట్లు ఇవి, నా తలంపులు ఇలాగున్నాయి, ఈ బలహీనతలు యందు నేను జయించలేకపోతున్నాను, నాకు బలహీనతగా ఉంది, ఈ ఆత్మీయ జీవితంలో నేను ఎదగలేకపోతున్నానని దేవుని ఎదుట నువ్వు మొరపెడితే దేవుడు అప్పుడు పౌలుతో మాట్లాడినట్టుగా నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగునని దేవుడు ఆశీర్వదించి నిన్ను బలపరిచి నిన్ను పరిశుద్ధునిగా నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే హోషేయ గ్రంథము చూద్దాం, 12:6. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. దేవుని యొక్క వాక్యములో హోషేయ ప్రవక్త అంటూ ఉన్నాడు, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగాలి. నీ దేవుని తట్టు తిరిగి నీవు నీ పాపములు ఒప్పుకొని నీవు ఉపవాసంలో బలం పొందుకోవాలి. నీవు ఉపవాసంలో శక్తిని పొందుకోవాలనంటే నీ పాపములు కడిగివేయబడాలి. నీ యొక్క శక్తిని, దేవుని శక్తిని పొందుకోవాలనంటే నీవు దేవుని తట్టు తిరగాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించి ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచుము అని చెప్పేసి అంటారు. కొందరు చాలా వరకు నా జీవితంలో చూసి ఉన్నాను, పాపాలు చేసేవాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిపోతుంది దురలవాట్లు ఉన్నాయని, నేను పాపము చేశానని వాళ్ళకి తెలిసిపోతుంది. అయితే ఎప్పుడైతే వారు పాపులుగా నిలబడ్డారో వాళ్ళ పాపములు వాళ్ళు ముందులు పెట్టుకొని దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు, ఆరాధనకు రావడానికి ఇష్టపడరు, ప్రార్థనలో నిలబడడానికి ఇష్టపడరు, ఎప్పుడు దూరంగానే ఉంటారు. కానీ మన దేవుడు పాపం చేసిన వాడిని దూరం చేసే దేవుడు కాదు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు పాపము చేసినా, ఎంత ఘోర పాపము చేసినా కానీ నువ్వు దేవుని తట్టు తిరుగు. ఉపవాసంలో దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. మునుపు నీ జీవితం ఎలా ఉందో అంతకంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పాపమును విడిచిపెడితే దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, దేవుని వైపు నువ్వు తిరగాలి, నీ పాపములు ఒప్పుకోవాలి, నువ్వు పరిశుద్ధుడిగా నిలబడాలి, దేవుని కార్యములు పొందుకోవాలి, దేవుని అభిషేకం పొందుకోవాలి, దేవుని వరములు పొందుకోవాలి, దేవుని ఆత్మబలమును పొందుకోవాలి. ఉపవాసంలో నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారాలి. అందుకనే దేవుడు యోవేలు ప్రవక్తతో మాట్లాడతాడు, ఇకనైనా నువ్వు ఉపవాసం ఉండి దుఃఖముతోనూ మనపూర్వకంగా నా వైపు తిరగండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు మీరు చేసిన దాన్ని బట్టి చేయాల్సిన కీడును చేయక ఆ దేవుడు మనస్సు మార్చుకొని మీకు మేలు చేస్తాడని 13వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎట్టివారమైనను సరే దేవుడు ఈ ఉపవాసంలో మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆయన వైపు తిరిగి మన బలహీనతలు ఒప్పుకున్న ఎడల మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన నిలబెట్టి గొప్పగా వాడుకోబోతున్నాడు, గొప్పగా మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ, ఉపవాసంలో ఉన్నటువంటి వారందరూ దేవుని వైపు తిరిగి మొదటగా మన పాపములు ఒప్పుకోవాలి. వ్యర్థముగా పాపము ఒప్పుకోకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా ఆయన అంగీకరించడు. ఎప్పుడైతే నీ చెడుతనమును విడిచిపెట్టి, నీ పాపములు విడిచిపెట్టి మనపూర్వకంగా దుఃఖముతోను అవునయ్యా నేను ఈ పాపము చేసి ఉన్నానని దేవుని వైపు తిరిగితే దేవుడు ఆ పాపమును క్షమించి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 4:1-2 అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు నీవు రాను
ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు పాపం చేస్తున్నావని దేవునికి దూరంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను పాపం చేస్తున్నాను కదా, దేవుడు నన్ను క్షమించడు అని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు రానై ఉద్దేశించిన ఎడల నా యొద్దకి రా, నీ పాపములు క్షమిస్తాను, నిన్ను బలపరుస్తాను, పాత జీవితం అంతా గతింపు చేసి నూతన వ్యక్తిగా నిన్ను మారుస్తాను, నూతనగా నిన్ను ఆశీర్వదిస్తాను, నూతన ఆత్మతో నింపి నిన్ను ఆత్మీయ జీవితంలో బలపరుస్తానని దేవుడి వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి యోవేలు గ్రంథము చదువుకుందాం. 2వ అధ్యాయము 11, 12, 13 ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. యోవేలు గ్రంథము 11, 12, 13. యెహోవా తన సైన్యమును నడిపించును, ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది, బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగల వాడెవడునూ లేడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునయుండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని దేవుని యొక్క వాక్యములో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాకడ దినంలో పాపులు ఎవరు నిలవబడలేరు, పరిశుద్ధులు మాత్రమే నిలవగలుగుతారు. అందుకని మనం పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలని ఈ యొక్క దినాల్లో, ఉపవాస దినాల్లో మనము ఉపవాసం చేస్తూ బహుబలముగా దేవునికి దగ్గరికి కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మరి యొక్క అవకాశం ఇచ్చిన